అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి బాగున్నారని ఆశిస్తున్నాను. మనందరికీ తెలుసు, బైబిల్లో ఎన్నో సందర్భాలను విన్నాము, బలపరచబడ్డాము. వాటిలోని ఎరుకో గొడవల సందర్భం ఇది ఒక యుద్ధాన్ని మాత్రమే కాదు, కానీ ఎవరిది అంతిమ విజయము, ఎవరిది అంతిమ పరిపాలన అనే విషయాన్ని గురించి కూడా తెలియజేస్తుంది. ఎరుకో గురించి, ఎరుకోలో జరిగిన సంగతులను గురించి చెప్పుకుంటూ దేవుని సార్వభౌమత్వం గురించి ధ్యానించుకుందాము. ఎరుకో అనేది కనాను దేశంలో పురాతనమైన బలమైన కోట నగరము. ఇది యోర్దాను నది దగ్గర ఉంది. చుట్టూ ఎత్తైన గోడలు, శత్రువులు సైతం లోపలికి వెళ్లకుండా గట్టిగా రక్షణ వ్యవస్థ అనేది ఉండేది. బలమైన సైన్యం అనేది ఉండేది. ఎక్కువగా అక్కడ ఖర్జూర చెట్లను పండించే వాళ్ళు, సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అని కూడా అనేవాళ్ళు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకి ఎరుకో వాళ్ళకి ఏంటి కనెక్షన్ అని అంటే, మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేయబడిన కనాను దేశంలోనికి వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న మొట్టమొదటి నగరం ఏంటంటే ఎరుకో నగరము. ఎరుకో నగరాన్ని ఎదుర్కొనేటప్పుడు ఎరుకో ప్రజలకు ఒక భయం అనేది ఉండేది. ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, సీహోను ఓగు రాజుల మీద విజయాన్ని ఇచ్చిన దేవుడు ఎంతో శక్తివంతమైన దేవుడు అని వాళ్ళు విని ఎంతో భయంతో వాళ్ళ యొక్క తలుపులను మూసివేసినప్పుడు యెహోషువ అక్కడే ఎదురుగా నిలబడి ఇశ్రాయేల్ ప్రజలతో పాటు ఉన్నప్పుడు దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఈ రోజు ఎరుకోను, దాని రాజులను, దాని వీరులని చేతికి అప్పగిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. నిజానికి యుద్ధం జరగక ముందే విజయాన్ని దేవుడు ప్రకటించాడు. ఎందుకంటే యుద్ధం యెహోవాది గనక. అయితే ఈ సందర్భంలోని దేవుని సార్వభౌమత్వం గురించి ధ్యానించుకుందాము. అసలు దేవుని సార్వభౌమత్వం అంటే ఏమిటంటే, దేవుడు సృష్టికర్తగా, పాలకుడిగా, సర్వ సృష్టికి అధికారం కలిగి ప్రతి సంఘటనలను నియంత్రించి వాటిని నడిపిస్తూ ప్రతి అడ్డంకులను తొలగించి ఆయన ఉద్దేశపూర్వకంగా జరిగించే శక్తిగల దైవం అని చెప్పి అర్థము. మొదటిగా ఈ సందర్భంలో ప్రకృతిపై దేవుని అధికారము. ఇశ్రాయేలు ప్రజలు అంటే వారి బలం చేత కోటలు, గోడలు కూల్చబడలేదు, కత్తులు ఉపయోగించబడలేదు, యంత్రాలు ఉపయోగించబడలేవు. ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలు కేవలం తిరిగారు, శంఖాలు ఊదారు, అరిచారు మాత్రమే. కానీ గోడలు కూల్చబడ్డాయి. దావీదు రాసిన కీర్తనలు 24వ అధ్యాయం 1వ వచనంలో తెలుపబడుతుంది ఏంటంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవావే అని తెలియజేయబడుతుంది. అంటే ప్రకృతి ఆధీనం దేవునిలో ఉంటుంది. రెండవదిగా యుద్ధం దేవుని అధికారంలో ఉంటుంది. ప్రతి యుద్ధం గురించి మనకు తెలుసు. ప్రతి యుద్ధం ఎలా జరుగుతుందో మనకు తెలుసు. యుద్ధ వ్యూహాలు, ఎన్నో ఆయుధాలు ఉపయోగించబడి గెలుస్తారు. కానీ ఆ యుద్ధాలన్నిటికీ విరుద్ధమైన యుద్ధము ఎరుకో గోడలు కూల్చబడము. నిజానికి ఇందులో సైన్య బలం లేదు, సైన్యం వల్ల వచ్చే విజయం అయితే కాదు. ఇది ఆధ్యాత్మిక శక్తి కలిగిన విజయము. అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం తెలుపబడుతుంది, ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధం చేయవలసింది మీది కాదు, దేవుడే జరిగిస్తాడని. యుద్ధం యెహోవాది. మూడో విషయం ఏంటంటే, మానవుని ఆలోచన కంటే పైన దేవుని యోచనలు గొప్పవి. లాజిక్ గా ఆలోచించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు గోడను కూల్చాలంటే ఎన్నో యంత్రాలు ఉపయోగించాలి. కానీ అంత బలవంతమైన గోడ, అంత శక్తివంతమైన గోడని మానవులు ఎవ్వరము కోల్చలేము, అది అసాధ్యము. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఉపయోగించిన ప్లాన్ ఏంటంటే, కేవలము ఇశ్రాయేలు ప్రజలు ప్రాకారం చుట్టూ తిరిగి శంఖాలు ఊదాలి, అరవాలి. వాళ్ళు నిశ్శబ్దంలోనే దేవుడు కార్యాన్ని జరిగించాడు. దేవుని జ్ఞానము మనుషుల బుద్ధికి మించినదని మనం గ్రహించాలి. అందుకే దేవుని వాక్యం తెలుపబడుతుంది యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9లో, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా అయితే ఉందో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత గొప్పగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పని ఏదైనప్పటికీ, ఆయన ఆలోచన ఏదైనప్పటికీ, అది మనకు అర్థం కాలేనప్పటికీ అవి మనం చేయాలి. 4వదిగా విధేయత ద్వారా దేవుని అధికారము వెలుగులోనికి వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు ఇలా అనొచ్చు, ప్రభా ఇంత గోడని కూల్చాలంటే యుద్ధం కాకుండా నువ్వేంటి ప్రభా ప్రదక్షిణాలు చేయమంటున్నావు ప్రాకారం చుట్టూ,
ఊరేగమంటున్నావు ఏంటి ప్రభా అని ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు ఆజ్ఞకి విధేయులయ్యి ఆ ప్రాకారం చుట్టూ తిరిగారు. మన జీవితాల్లోని దేవుని సర్వాధికారము పనిచేయాలని అంటే విధేయత ఎంతో అవసరము. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఇశ్రాయేలు యొక్క గొప్పతనాన్ని గురించి కాదు కానీ దేవుని యొక్క గొప్పతనం గురించి తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఎరుకు గోడలు కూల్చడం ఒక నగరం యొక్క పతనమే కాదు, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేసే ఒక గొప్ప క్షణాలు అవి. మన జీవితాల్లో కూడా దేవుని పట్ల విధేయత కలిగి దేవుని యొక్క శక్తిని లోకానికి మనం చూపించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు విధేయత చూపించకపోయి ఉంటే ఏం జరగదోగానే అది దేవుని చిత్తం. కానీ వాళ్ళు విధేయత చూపించడం వల్ల దేవుని శక్తి గురించి మనం ఈరోజు చెప్పుకోగలుగుతున్నాము. మన జీవితాలు కూడా అటువంటి విధంగా ఉండాలని దేవుని నామంలో ముగిస్తున్నాను.